హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి బెంగళూరులోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చూపిస్తానండి మీకు. అది ఈ వీడియో అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మే 22 అండి కబ్బన్ పార్క్ నుండి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి మేము 10 కల్లా ఇక్కడికి వచ్చామండి. టిప్పు సుల్తాన్ ప్యాలెస్, ఇదే టిప్పు సుల్తాన్ ప్యాలెస్. చాలా చిన్నగా ఉంటుందండి. జస్ట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే. ఇక్కడ మాకు కబ్బన్ పార్క్ నుండి ఒక 30 మినిట్స్ లోపల వచ్చేసాము ఇక్కడికి మేము. ఇక్కడ కొంచెం రూల్స్ చాలా గమ్మత్తుగా ఉన్నాయండి. అక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపీస్, అంటే వన్ సింగిల్ మెంబర్కి 20 రూపీస్. మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి 60 రూపీస్. అది గూగుల్ పే, జీపే అలా పే చేయాలన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళు మన యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి తీసుకున్నారండి. మ్యాక్సిమం మనం అందులో బయట అంటే కొంచెం మన ఏజ్ వాళ్ళకి కొన్ని రూల్స్ తెలియకుండా మాత్రం కొంచెం అది ఫిల్ చేయడం కష్టము. బట్ మా పిల్లలు వాళ్ళు యంగ్ కాబట్టి వాళ్ళు తొందరగా, మా అమ్మాయి జస్ట్ 5 మినిట్స్లో ఫిల్ చేసింది. బట్ ఫారినర్స్ వాళ్ళందరికీ అవి రూల్స్ తెలియక పాపం వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఫిల్ చేస్తూనే ఉన్నారండి. అవి చూసి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మనల్ని లోపలికి ఎంటర్ చేశారనమాట. రండి, ఇక్కడ ముందు చూడండి, ఇది పార్క్ 2 సైడ్స్కి గేట్ దాటంగానే, అదే గేట్ అనమాట. గేట్ దాటంగానే చూడండి 2 సైడ్స్ ప్యాలెస్కి, అంటే గేట్ దాటంగానే 2 సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఇలా పార్క్ లాగా ఉందన్నమాట. గ్రీనరీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగుంది మెయింటైన్ చేయడము. ఇది వచ్చేసి మొత్తము వుడ్తో అండి. ఇవి స్తంభాల్లాగా కనపడుతున్నాయిగా, అవన్నీ కూడా వుడ్తో చేసిన, టేక్ వుడ్తో చేశారు. సేమ్ ఇదే 3 సైడ్స్ సేమ్ ఇలాగే మన ప్యాలెస్కి 3 సైడ్స్ కూడా సేమ్ ఇదే మోడల్లో వుడ్తో ఉందన్నమాట. అంటే రైట్ సైడు, బ్యాక్ సైడు, దీనికి ప్యాలెస్కి రైట్ సైడు, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే మోడల్లో ఉందండి. 2 సైడ్స్, ఇటు స్టెప్స్, ఇటు స్టెప్స్, సింగిల్ ఫ్లోర్ అనమాట. లోపల అది కూడా ఫ్లోర్ కూడా మొత్తం వుడ్తోటే చేశారనమాట. స్లాబ్ లాగా చేసి పైన కూడా రూమ్స్ ఉన్నాయి. చాలా బాగుందనమాట. అప్పట్లో కింగ్స్ పైన కూర్చొని, ఈ కింద వీళ్ళందరూ మరి కూర్చున్న వారేమో పబ్లిక్, ఆ విధంగా కట్టినట్టున్నారు. చూడండి, ఇది పైన ఒకటి సింగిల్ ఫ్లోర్. ఇక్కడ ఇది సేమ్ 3 సైడ్స్ ఇలాగే ఉందండి. బట్ లెఫ్ట్ సైడ్ మాత్రం వాల్ ఉందన్నమాట. మరి ఇలా ఉంది, చిన్నది. మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో మనం ఇది ఫొటోస్ అవి తీసుకోవడానికి ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, పిల్లలైతే బాగా ఫొటోలు అవి ఇవి తీసుకుంటారు. మనం పెద్దవాళ్ళం వెళ్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో జస్ట్ అలా చూసుకొని రావచ్చండి. చాలా చిన్న ప్యాలెస్ ఇది. బట్ ఇదంతా వుడ్తో చేశారటండి, టేక్ వుడ్తో. చాలా బాగుందన్నమాట. టేక్ వుడ్ అలా కట్టారు. ఇక్కడ లోపల కూడా వాళ్ళు వాడిన టిప్పు సుల్తాన్ యొక్క కత్తి అవి ఉన్నాయి అంతే. సింపుల్గా మరి ఎక్కువ కూడా ఏమీ లేవు. వాళ్ళవి కరవాలం అంటారు కదండి, చాలా పెద్దది. అదొకటి మాత్రమే మాకు కనిపించింది. పిడితో ఉన్నది కరవాలము. ఇదంతా వుడ్. పట్టుకొని చూశాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట వుడ్. ఇదంతా ఇదేనండి. పైన ఫోటోషూట్స్ అవుతున్నాయండి. ఒక అమ్మాయి ఫోటోషూట్ తీయించుకుంటే, ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి అలా బాగుంటుందండి. చాలా తక్కువ రేట్లో అయిపోతుంది. ఎందుకంటే ఎంట్రీ ఫీ జస్ట్ 20 రూపీసే కాబట్టి. ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఫోటోషూట్ స్పాట్ అని చెప్పొచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఒక అమ్మాయి రెడీ అయ్యి వచ్చేసి ఫోటోషూట్స్ తీయించుకుంటుంది. బాగా అనిపించింది. నేను ఆ అమ్మాయిని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వీడియో షూట్ చేశాను. బాగా రెడీ అయ్యి వచ్చింది ఆ అమ్మాయి. ఇది అనమాట ప్యాలెస్. వెనకాల వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ప్యాలెస్కి బ్యాక్ సైడ్, సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంది పూర్తిగా. ఇది అప్పట్లో ఫౌంటైన్ లాగా యూజ్ చేసేవాళ్ళేమోనండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట ప్యాలెస్కి. ఇంకా బ్యాక్ సైడ్ నుండి పైకి ఎక్కా నేను. అంటే ముందు నుండి వెనక్కి వచ్చేసామండి. జస్ట్ మధ్యలో ఒక రూమ్ అంతా మందమే ఉంది. తర్వాత పైకి వచ్చేసాం. పైనుండి ఇలా స్టెప్స్ ఎక్కి ఇలా ఇక్కడ నుండి వీడియో తీశానండి. ఇంతే, చిన్న ప్యాలెస్ కానీ మొత్తం వుడ్తో మంచి కన్స్ట్రక్షను. చాలా బాగుందన్నమాట చూడ్డానికి. అప్పటి మెమరీస్ కదండి, మన పిల్లలకి హిస్టరీ అవన్నీ తెలుస్తాయి. ఈ అమ్మాయినండి చక్కగా ఫొటోస్ తీయించుకుంటుంది. ఇలా రెడీ అయ్యి వచ్చిందనమాట అమ్మాయి.
బాగా అనిపించింది. అంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదండి, పబ్లిక్ కూడా అంతగా లేరు. అలా వీడియో తీసుకుంటూ ఇంకా ఎలాగో ఇంటికే కదా వెళ్ళేది అని చెప్పేసి కొద్దిసేపు కూర్చున్నామండి. దాదాపుగా మేమైతే 1 అవర్ టైం స్పెండ్ చేసాము. యాక్చువల్గా ఇలా పైనుండి అండి ఇలా వ్యూ చాలా బాగుందన్నమాట. మేబీ అప్పటి వాళ్ళు అక్కడ పైనుండి చూసేవాళ్ళేమో వాళ్ళ పబ్లిక్ని. ఈ అమ్మాయినండి హీరామండి అని ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ వస్తుంది కదండి, ఆ విధంగా రెడీ అయ్యి చాలాసేపు ఫొటోస్ తీసుకున్నారండి పిల్లలు. భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం. చాలా బాగా అనిపించింది. మొత్తం వుడ్తోటేనండి. ఇలా నేను అమ్మాయి అలా వస్తూ ఉంటే కూడా ఇలా షూట్ చేశాను వీడియో. ఏదో ఒక సినిమా షూటింగ్ లాగా అనిపించిందండి. అమ్మాయి నవ్వుతుంది. నేను తీసుకొని అమ్మని అడిగాను పర్మిషన్, పర్వాలేదు తీసుకోండి అని చెప్పింది. అందుకే అమ్మాయిని ఫోటో ఇలా వీడియో తీశానండి. చాలా బాగుంది అమ్మాయి. ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మంచి ప్లేస్, మనకి నియర్గానే ఉందండి, సిటీ సెంటర్లోనే ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. నేను ఇలా కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నానండి, మొత్తం అంతా కవర్ అయ్యేలాగా. అంతే, చాలా చిన్న ప్యాలెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1781లో స్టార్ట్ చేశారంట. టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదరు స్టార్ట్ చేశారటండి. 10 years పట్టిందంట. అంటే అంత వుడ్తో చేతితో చేశారు కాబట్టి చాలా టైం పట్టిందేమో. టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశారటండి. వాళ్ళ ఫాదరు స్టార్ట్ చేస్తే వాళ్ళ సన్ అయినటువంటి టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశారు. ఇదండి మొత్తం అంతా పైన కూడా అంతా వుడ్డేనండి, టేక్ వుడ్. 3 sides ఇలాగే ఉందండి ఈ బిల్డింగ్కి. 3 sides మీకు ఇది చూపిస్తాను. ఇది మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వచ్చాము. ఇది సెకండ్ అనమాట, రైట్ సైడ్ ఇలా ఉంది. 1 side ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇది సెకండ్ రైట్ సైడ్ అనమాట. ఆ ప్యాలెస్కి రైట్ సైడ్ ఇలా ఉందన్నమాట. సేమ్ మోడల్లో ఉందండి. అంటే 4 sides నుండి వాళ్ళు స్టెప్స్ ఎక్కి సెంటర్కి రావచ్చు అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. మనము ఇప్పుడు ప్యాలెస్కి బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. కెమెరా మీద లైట్ పడుతున్నట్టుందండి. కెమెరా కొంచెం మబ్బుగా కనబడుతుంది. సన్ వచ్చేస్తున్నారండి. ఇప్పుడు 10 దాటిపోయింది కదా. ఇది వచ్చేసి ప్యాలెస్కి బ్యాక్ సైడ్ అండి. ఇది అనమాట. 3 sides సేమ్ ఇలాగే ఉందండి. ఇదే మోడల్లో ఉందన్నమాట. అంత వుడ్ తోటి ఎక్కడి నుండైనా సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట. బట్ 1 side మాత్రము లెఫ్ట్ సైడు ప్యాలెస్కి, ఇంకొక సైడ్ మాత్రము పూర్తిగా వాల్తో కట్టేశారండి. మరి ఎందుకు అలా కట్టారో మనకి తెలియదు. ఇటు సైడ్ మాత్రము పార్క్ ఉంది, పార్క్ లాగా మొక్కలు పెట్టేసి ఇటు సైడ్ మాత్రం ఇలా ఉందండి. ఇలా ఉంది మొత్తం. ఇక్కడ పార్క్ లాగా ఇచ్చారు, ఇలా కట్టేశారు, వాల్ కట్టేశారు. ఇటు సైడ్ మాత్రం 1 side మాత్రం వాల్ ఉంది. ఇంతేనండి ప్యాలెస్. చాలా చిన్న ప్యాలెస్. బట్ ఈ గ్రీనరీ ఇష్టం కాబట్టి ఇలా గ్రీనరీని మొత్తం వీడియో తీసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసామండి, ముందుకు వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాము. చక్కగా ఉంది కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసామండి. 11 వరకు ఉన్నామండి ఇక్కడ. 10 to 11 1 hour టైం స్పెండ్ చేసాము. చూసారా, ఇలా కొన్ని ఫొటోస్ మా చిన్నమ్మాయి తీసింది. అన్నీ ఇలా ఫొటోస్ తీసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నామండి రూమ్కి. ఇది అండి, ఇది టూర్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.